దేవరాపల్లి రెవెన్యూలో సర్వే నంబర్ 280/1, 281/1, 281/2 ఈ భూములు ఏదైతే ఉన్నాయో రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములుగా ఉన్నాయి. ఇది అనేక సంవత్సరాల నుండి కొంతమంది ఆక్రమించుకొని అన్యాక్రాంతం చేసి వాటిని తప్పుడు రికార్డులు సృష్టించి వాళ్ళు కోర్టులు ఆశ్రమించినటువంటి జరిగింది. దీని మీద 10-15 సంవత్సరాల నుంచి జిల్లా కలెక్టర్ గారు దీని మీద దర్యాప్తు జరిపారు. ఆ రోజునటువంటి జాయింట్ కలెక్టర్ గారు కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి డిప్యూటీ కలెక్టర్లు కానీ, తహసీల్దారులు కానీ ఈ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములే కాబట్టి ఈ భూములకి రక్షణ కల్పించండి అని విఆర్ఓ గారికి ఒక ఆర్డర్ కాపీ కూడా వేశారు. వేసిన తర్వాత కూడా అందులో పామాయిల్ కొంత కట్టింగ్ చేస్తే ఆ చేసినటువంటి పామాయిల్ ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆక్షన్ వేయడం కూడా జరిగింది. అందులో కొంత సరుగుడు తోట ఉంటే ఆ సరుగుడు తోటను కూడా ఇక్కడ తీసుకొచ్చి ఎంఆర్ ఆఫీస్లో పెట్టడం కూడా జరిగింది. ఆ తర్వాత కొంతకాలం తర్వాత నేను వేసిన తోట నాకు అవకాశం ఇప్పించండి అని ఆక్రమణదారుడు కోర్టుకు వెళ్తే ఆ సరుగుడు తోట నరుక్కోవడానికి పర్మిషన్ ఇచ్చారని ఆయన చెప్పాడు. రెవెన్యూ అధికారులు కూడా దాన్ని తలవొగ్గి సరుగుడు తోట తీసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం భూమి అంతా కూడా ఈరోజు పామాయిల్ తోటతో ఉంది. ఈ భూమి అనేటువంటిది 281/2 ఏదైతే ఉందో ఈ భూమి ప్రభుత్వ భూమిగా ఉంది. దీన్ని 281/2A కింద ఒక పాస్బుక్ సృష్టించి దాంట్లోని 2 మోటార్లు బోర్లు వేశారు. ఈ బోర్లకి విద్యుత్ అధికారులు కళ్ళు మూసుకుపోయి నిద్రపోయి దీని విద్యుత్ కనెక్షన్ కూడా ఇచ్చారు. అంటే ప్రభుత్వ భూమి కోర్టులో ఉంది, తప్పుడు రికార్డులు సృష్టిస్తే ప్రభుత్వ భూములకి ఫారం 3 తహసీల్దార్ గారు ఇచ్చేశారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే జరాయితీ భూములకి పేదలు దున్నుకున్నటువంటి అనేక కష్టపడి తరాల నుంచి వచ్చినటువంటి జరాయితీ భూములకి ఫారం 3 ఇవ్వాలంటే ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు దాగించి ఇక్కడ ఇస్తారు. అటువంటి దానికి ప్రభుత్వ భూమికి తప్పుడు రికార్డు సృష్టించిన దానికి అసలు రెవెన్యూ రికార్డులో లేని భూములకి వీళ్ళు ఫారం 3 ఇచ్చారు. వాళ్ళు ఏమో విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. ఆయన యథేచ్ఛగా పామాయిల్ తోట పండించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇది 10 ఏళ్ల బట్టి జరుగుతున్నటువంటి భాగవతం. దీని రెవెన్యూ అధికారులు స్వాధీనంలో ఉంది. దీని మీద ఆయన జిల్లా మున్సిపల్ సివిల్ జడ్జి కోర్టు చోడవరాన్ని ఆశ్రమిస్తే ఆయన కోర్టు సరిగా హాజరు కాలేదని చెప్పేసి కోర్టులో కేసు కొట్టేశారు. కేసు కొట్టేసిన తర్వాత ఆయన మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు ఇప్పుడు కేసు నడుస్తుంది. హైకోర్టులో కేసు నడిచినప్పుడు ఆయన భూమిలోకి ఎలాగెళ్తాడు? ఒక వారం 10 రోజుల క్రితం ఒక కంటైనర్ తీసుకొని వచ్చి ఆ కంటైనర్ని అక్కడ పెట్టి దాన్ని గెస్ట్ హౌస్ కింద మార్చుకొని దానికి ఒక రేకుల షెడ్ వేసి దీంట్లోని ఆయన నివాసం ఉన్నట్టు కోర్టుకు చూపించాలన్నటువంటి ప్రయత్నాలు ఈరోజు చేస్తూ ఉన్నారు. అంటే ఇంత జరుగుతున్న ఇక్కడ రెవెన్యూ అధికారులు ముద్దు నిద్రలో ఉన్నారు. ఈ జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తుంటారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదొకటే కాదు, పీజీఆర్ఎస్లో అనేకటువంటి ఫిర్యాదులు ఈరోజు వస్తూ ఉన్నాయి. వచ్చినటువంటి ఫిర్యాదులకి ఇక్కడ తహసీల్దార్ కార్యాలయంలో పరిష్కారం 99% పరిష్కారం చేయట్లేదు. మొన్న శ్రీరాంపురంలో దొగ్గ దేవున్నాడు అనేటువంటి వ్యక్తి ఒక కంప్లైంట్ పెట్టాడు. ఊరు నీరంతా కిందకి వెళ్ళిపోవాలి, కిందన ఓ చెరువు ఉంది, ఆ చెరువులోకి వెళ్ళిపోద్ది ఇది కాబట్టి ఆ చెరువుని ఒక ఆయన కప్పేశాడు. దాన్ని కప్పేసి లేఅవుట్ వేసి అమ్మేసుకుంటాడు, యథేచ్ఛగా పంటలు పండించుకుంటాడు. కాబట్టి ఆ చెరువుని వెంటనే దాన్ని ఆపండి అని చెప్పేసి పెడితే ఎంఆర్ఓ గారు వెళ్ళారు, ఫోటో తీసుకున్నారు, వచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ రాత్రి నుంచి పనులు మొదలు పెడితే ఆ దొగ్గదేవున్నాడు ఆయన ఎంఆర్ఓకి ఫోన్ చేస్తాడు, విఆర్ఓకి ఫోన్ చేస్తాడు. వాళ్ళు ఫోన్లు ఎత్తరు, వాళ్ళు పట్టించుకోరు. ఈరోజు రేపు సెలవు అని చెప్పేసి ఆయన ఇచ్చిన రేటుగా ఆయన చేస్తాడు. ఇక్కడ సోమపురం దగ్గర మాజీ ఒక మున్సిపల్ గారు నరసింహమూర్తి గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన మొగాసుదారుడు. ఒకప్పుడు ఆయన భూములన్నీ డ్యామ్లో పోయిన భూములు పోగా కొద్దిపాటి భూమి ఉంటే ఆ భూమిని ఆయన దున్నుకొని వాళ్ళ పిల్లలు బతుకుతూ ఉంటే ఆయన చిన్న అబ్బాయి భూమి ఏదైతే ఉందో ఆయన భూమిని ఆయన తెలియకుండా వేరే వాళ్ళ పేరుని చేసిస్తే ఆయన అమ్మకాలు కొనుగోలు చేశారు. నా భూమి ఇలా పోతుంది, నాకు న్యాయం చేయండి అని చెప్పి సంవత్సరం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి ఆ దొర తిరుగుతూ ఉంటే ఆయన పిలిపించి పంచాయతీ జరిపి పాస్బుక్లు రద్దు చేస్తాం, ఆయనకి ఇచ్చిన డాక్యుమెంట్ రద్దు చేస్తామని ఎంఆర్ఓ గారు చెప్తారు. నేను 3 నెలలు పెట్టి ఎంఆర్ఓ గారికి అదే విషయం మీద ఆయన సాయం చేద్దాం, మంచి కుర్రాడు అని చెప్పేసి నేను వెళ్తే ఆయన నోటీస్ ఇస్తాం, పిలిపిస్తామని చెప్పేసి నాకు చెప్తా ఉన్నారు. తిరిగి చెప్పి నా చెప్పులు అరిగాయి. ఇప్పుడేమో ఆ కుర్రాడిని పిలిచి మీ సర్పంచ్ దగ్గరికి వెళ్ళి ఆ సమస్య పరిష్కారం చేస్తాడు, నేను చెప్పాను సర్పంచ్ కానీ చెప్తాడు. భూ సమస్యల సర్పంచ్కి ఏం సంబంధం? ఆయన ఎందుకు పరిష్కారం చేస్తాడు? ఆయనకి ఏటే హక్కు ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి రాజకీయ నాయకులకు అప్పచెప్పి మీరు లబ్ధి పొందాలని చూడడం అటువంటి సరైనది కాదు అనేటువంటిది మేము తహసీల్దార్ గారికి చెప్పదలుచుకుంది. మూడవది, ఇక్కడ తిమిరావులో ఒక ఆయన అన్నదమ్ములు 2 ఉన్నారు. రీసర్వేలోని అన్నయ్య భూమి తమ్ముడికి రాశారు. ఆయనేమో వెంటనే ఆ భూమిని వేరే వాళ్ళకి అమ్మేసి ఆ భూమిని ఆ ఆవిడ పేరు మీద గిఫ్ట్ సెటిల్మెంట్ రాసి
ఆ భూమిని వెంటనే కోర్టులో కేసు కూడా వేసాడు. అన్నయ్యని కోర్టు చుట్టూ తిప్పుతాడు. ఆయన అన్నయ్య భూమిలోకి వెళ్తే మన తమ్ముడు ఆయన ఎయిర్ కానిస్టేబుల్గా పనిచేస్తాడట. ఆయన తీసుకొచ్చి రౌడీలు తీసుకొచ్చి శుభ్ర చెదగొట్టేశారు అన్నయ్యని ఆ వెనకాతల ఇల్లుని. ఇక్కడ పోలీసులు దాని మీద కేసు కట్టారా లేదా వాళ్ళు నిర్ధారణ చేయాలి, వాళ్ళు కడతారా లేదా అని వాళ్ళు తేల్చుకుంటారు. అంటే ఇటువంటివన్నీ కూడా రెవెన్యూ అధికారులు చిక్కుముడ్లు అటువంటివి ఈరోజు వస్తూ ఉన్నాయి. రెవెన్యూ అధికారుల వల్ల ఈ సమస్యలన్నీ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు ఎలక్ట్గా ఉన్నారా లేదని మేము అడుగుతాను. ఈ 281/1, 280/1, 281/2 ఏ భూములు అయితే ఉన్నాయో ఈ కోర్టు వివాదం భూములు ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి. వీటిని మీరు పరిరక్షించవలసింది పోయి నేను పీజీఆర్లో కంప్లైంట్ పెడితే పోలీసులకు రాశారు. పోలీసులేమో మాకు రాసే రేట్ అని వాళ్ళు అడుగుతున్నారు. నేనేమో 1100కి నేను కాల్ సెంటర్లో కంప్లైంట్ పెట్టాను. తప్పని పరిస్థితుల్లో నేను ఎంఆర్ఓ గారు భూమి మీదకి వచ్చి అయ్యో ఇంత భూమి ఆక్రమణకు గురైపోయిందా, కాబట్టి ఈ భూమి ఆక్రమణ గురవడానికి ఎలా చేస్తారు, విఆర్ఓ గారిని చూడండి ఇదేదో చూసి ఇంకానికి ఏదో చూసి పెట్టండి. నా భూమి అది ప్రభుత్వ భూమి, ప్రజల భూమి, ప్రజల ఆస్తి అది కాపాడవలసింది రెవెన్యూ అధికారులు, ఈ జిల్లా కలెక్టర్ గారు. వీళ్ళేమో నిద్రపోతారు, మేమేమో ఏదైనా కంప్లైంట్ పెడితే ఇంకానికి న్యాయం చేయండి అంటే నాకెందుకు న్యాయం చేస్తారు? నేను ఆ భూమిని అడగలేదే. ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తులు మేము కాపాడమని అడుగుతున్నాం. ఈ మండలంలో ఏ స్కూల్ వచ్చినా, లేదంటే ఏ కాలేజీ వచ్చినా, లేదంటే ఒక ఇల్లు స్థలం ఇవ్వాలన్నా ఇక్కడ భూములు లేవు. చాలా ఇబ్బందులు పడుతుంటారు. పెద్దోళ్ళ చేతుల్లో, ధనవంతుల చేతుల్లోకి ఈ భూములు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మీరు కాపాడండి అని అడుగుతా ఉన్నాం. మేము 6 రోజుల క్రితం 10 రోజుల క్రితం అక్కడ మట్టి తవ్వేస్తుంటారు. ఒక ఆయన మట్టి అలా తవ్వడానికి వీలుందా లేదా చూడండి, మీరు పర్మిషన్ ఇచ్చారా లేదని అడిగాను. లేదండి పర్మిషన్ ఇచ్చామని అన్నారు. పర్మిషన్ ఇస్తే మాకు జెరాక్స్ కాపీ ఇవ్వండి అని అడిగాం. ఇస్తే ఆ జెరాక్స్ కాపీ ఇస్తాను కూర్చోండి అని 7 గంటల వరకు కూర్చోబెట్టి ఎంఆర్ఓ గారు కారు ఎక్కి వెళ్ళిపోయారు. ఎంఆర్ఓ గారికి ధన్యవాదాలు. అందుకని వెళ్ళిపోయారు. నేను పీజీఆర్ఎస్లో కంప్లైంట్ పెట్టాను, దాని మీద దర్యాప్తు జరపండి. 75 రోజులకి మేము దాన్ని పరిష్కారం చేస్తామని నాకు ఒక అక్నాలజ్మెంట్ ఇచ్చారు ఎంఆర్ఓ గారు. అంటే అక్కడ మట్టి తోలిన దానికి 75 రోజులకి నాకు పరిష్కారం చేస్తామని ఇచ్చారనంటే అక్కడ మట్టి తోలేసి చెట్లు వేసి పళ్ళు కాసి ఆ పళ్ళుని తినేసిన తర్వాత దాన్ని పరిష్కారం చేస్తారు ఎంఆర్ఓ గారు. నేనేమి పరిష్కారం, ఆయన ఏం పర్మిషన్ ఇవ్వద్దని అంటలేదు. పర్మిషన్ ఇవ్వచ్చా లేదా, ఇస్తే మాకు ఒక కాపీ జెరాక్స్ కాపీ ఇవ్వండి అని అడిగి. ఇప్పుడుకొచ్చి ఈ రోజుకి వచ్చి నేను 15 రోజులు అవుతుంది కంప్లైంట్ పెట్టి, ఈ రోజుకి వచ్చి ఒక జెరాక్స్ కాపీ ఇవ్వలేకపోయారు. మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, మీకేం భయం? అందుకని ఇటువంటివన్నీ కూడా తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతూ ఉన్నాయి. మొన్న ఏసీబీలు దాడి చేశారు. అమాయకుడైనటువంటి ఒక విఆర్ఓ బలైపోయాడు. ఆయన తిమింగలం కోసం వచ్చాడు. సాధారణమైనటువంటి చిన్న పిత్తన పెరిగి ఏసీబీలకు దొరికింది. ఆ పిత్తన పెరిగితోనే ఏసీబీలు పండుగ చేసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ పెద్ద తిమింగలాలు ఉన్నాయి. తిమింగలాలు ఈరోజు పట్టుకునే పరిస్థితి లేదు, వాళ్ళు దొరకరు. వాళ్ళు ఇక్కడే డబ్బులు సంపాదించి అనేకటువంటి భూములు, ఇసుక, గ్రావిలు, లేకపోతే ఇంకొకటి ట్యాంపరింగ్లు, రికార్డులు మార్చేసి ఇక్కడే డబ్బులు సంపాదించి ఇక్కడే భూములు కొనుక్కొని ఇక్కడే వ్యవహారాలు చేస్తారు. వాళ్ళు ఎవరు పట్టించుకునే పరిస్థితి ఈరోజు లేదు. అందుకని మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ జిల్లా కలెక్టర్ గారికి, మీరు పీజీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే పెట్టిందో ఈ పీజీఆర్ఎస్లో 99% సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు. ఇక్కడ ఉన్న తహసీల్దార్ గారులు, ఈ జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి అంతమంది కూడా ఈరోజు మిమ్మల్ని తప్పుదోవ పట్టించి మీకు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి ఫోటో తీసుకొని అప్లోడ్ చేసేసి మీకు పంపించేసి వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టేస్తున్నారు. దీనివల్ల ప్రజలకు న్యాయం జరగదు, ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ప్రజల సమస్యలు పరిష్కారం చేయవలసినటువంటి జిల్లా కలెక్టర్ గారు, రెవెన్యూ అధికారులు వాళ్ళు ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తే మీకు పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు తగ్గుతాయి. ప్రతి వారం 400 మంది 500 మంది వస్తుంటారంటే అవి పరిష్కారం అయ్యి వస్తుండ్రా, పరిష్కారం లేక వస్తుండ్రా, లేకపోతే ఎందుకు వస్తున్నటువంటిది మీరు ఆలోచించండి. అందుకని ఈ మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు నిన్న ఏదైతే మేము 280/1, 281/2, 281/2 ఈ భూమి ల్యాండ్ ట్యాంపరింగ్ జరిగింది. ఇది శుద్ధ తప్పు. ఇది అసలు రెవెన్యూ రికార్డులోనే లేదు. రెవెన్యూ రికార్డులో ఉందని మీరు చూపించగలిగితే మేము దేనికైనా ఒప్పుకుంటాం. మా మీద కేసులు పెట్టండి, లేదంటే ఆయన ఆక్రమిస్తే ఆయన మీద కేసులు పెట్టండి. మీకు దమ్ముందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్ని మీరు అర్థం చేసుకోండి, ప్రజల సమస్యలు పరిష్కారం చేయండి, ప్రభుత్వ భూములు రక్షణ కల్పించండి. ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తే ప్రజలు మీ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. కాబట్టి ఆ విధంగా ఆలోచించాలని చెప్పేసి వెంటనే ఆ భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూముల నుంచి అందులో ఒక గెస్ట్ హౌస్ కట్టారు. ఒక 10 రోజుల నుంచి గెస్ట్ హౌస్ కట్టేసి ఆ గెస్ట్ హౌస్లోనే ఆయన నివాసం ఉంటాడు. అంటే ఈ భూమిలో ఉండట్టు కోర్టుకు చూపించాలని ప్రయత్నం చేస్తాడు. ఇది శుద్ధ తప్పు. ఇది మీకు తెలియకుండా ఏం జరగట్లేదు, మీ వీఆర్ వాళ్ళకి తెలియకుండా ఏం జరగట్లేదు. కాబట్టి వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా రెవెన్యూ అధికారులు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.